హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. ఒక తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన చిత్రం త్రిబుల్ ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రం ఆస్కార్ సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది. రిలీజ్ అయి 2 ఏళ్లు గడిచిన ఈ సినిమా తాజాగా మరొకసారి ట్రెండ్ లోకి వచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమా తెర వెనుక విశేషాలు చెప్పేందుకు త్రిబుల్ ఆర్ బీహెండ్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రాబోతుంది. తాజాగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదట్లో త్రిబుల్ ఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు రాజమౌళి. కెరియర్ లో ఇప్పటి వరకు 12 సినిమాలు చేసినా ఎప్పుడు భయపడలేదు, కానీ త్రిబుల్ ఆర్ చిత్రం కోసం భయపడ్డా అంటూ జక్కన్న అన్నారు. ఇలాంటి ఐడియాను ఎలా కార్యక్రమ రూపంలో తీసుకురావాలా అని ఆలోచించా. అసలు ఇద్దరు పెద్ద హీరోలని ఒకే సినిమాలో చూపించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది అంటూ రాజమౌళి అన్నారు. మరోవైపు తారక్, చరణ్ అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎగ్జైట్ అయ్యామని, సెట్ కొచ్చిన ప్రతిసారి ఓ రకమైన ఆసక్తి ఉండేదంటూ చెప్పుకొచ్చారు. చరణ్ అయితే ఈ సినిమా కోసం నా బెస్ట్ ఫ్రెండ్ తారక్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తారక్ ని చూసి చాలా జెలస్ ఫీల్ అయ్యా అంటూ చరణ్ అన్నారు. మరొక వైపు చరణ్ ఇంట్రడక్షన్ సీన్ లో జంప్ గురించి ప్రత్యేకంగా చెప్పారు ఎన్టీఆర్. ఇలా టెక్నీషియన్లు అందరూ త్రిబుల్ ఆర్ సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, సెట్ లో అల్లర్ని, చాలా విషయాల గురించి పంచుకున్నారు. ట్రైలర్ లో ఎవరో ఏదో అంటుంటే జక్కన్న ఉన్నాడుగా, చూసుకుంటారులే అంటూ తారక్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా ఉంది. ఇలా మూవీ టీం అభిప్రాయాలతో పాటు ఆస్కార్ వేదికపై త్రిబుల్ ఆర్ క్షణాల్ని కూడా ట్రైలర్ లో చూపించారు. ప్రత్యేకంగా నాటు పాట కొరియోగ్రఫీ చేసేందుకు ఎంత కష్టపడ్డామో చెప్పారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డాన్స్ ఉండాలి, ఫైట్ లా ఉండాలి, స్టోరీ కూడా చెప్పాలి అనే విధంగా ఈ పాటను కొరియోగ్రఫీ చేసినట్లు ప్రేమ్ మాస్టర్ చెప్పారు. ఇందులో చేసిన ఫారెన్ యాక్టర్స్ కూడా త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ గురించి చెప్పారు. ఇక ఆలియా భట్, అజయ్ దేవ్గన్ కూడా ట్రైలర్ లో తమకి ఇష్టమైన సీన్ల గురించి చెప్పారు. ఇక ఈ డాక్యుమెంటరీ ఎంపిక చేసిన పలు థియేటర్లో ఈ నెల 20న రిలీజ్ చేయనున్నారు.